రసవాదం జ్యువెలరీ ఎల్ఐస్ ఛానల్కి నమస్కారం. ఇందులో చూడండి, ఈరోజు వెండి కలరు ప్రూఫ్, వెండి 22 క్యారెట్ కలరు ప్రూఫ్, బజార్ వెండి రెండు మెడిసిన్స్ కొట్టాను. ఎవరన్నా ఫార్ములా కావాలంటే తీసుకోండి, కాస్ట్కి ఉంది. మీకోసమే ఈ ఫార్ములాలు నేను బయటకి ఇస్తూ ఉన్నాను. చాలామంది బాధలు పడుతూ ఉన్నారు, వాళ్ళకి పనులు కాక. చూడండి, మీకు ఇదేమైనా ఉపయోగపడితే ఇది మీకు మెటల్ చూసుకొని కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సర్వర్ వీడియోలు రాక బాధపడుతున్నారు. సో మెటలిక్ రీసెర్చ్, రసవాదము, అదేవిధంగా జ్యువెలరీ షాప్ ఎల్ఐస్ అన్నిటికి సంబంధించిన ఈ వీడియోలు ఇవన్నీ కూడా నెంబర్ 1 వీడియోలు, అంటే ప్రాక్టికల్గానే చూపిస్తున్నాను. ఫార్ములాలు కావాల్సిన వాళ్ళు తీసుకొని చేయండి. ఓకే, అయితే ఇప్పుడు ఇది వెండి మనం తీసి మందు వేసిన తర్వాత బాగా శుద్ధి చేస్తే ఈ కలర్ వచ్చింది. ఇంకా దీన్ని బాగా కొంచెం అరగదీయాలా. పైన కొంచెం లైట్గా మెడిసిన్ ఉంటుంది, దీన్ని జాగ్రత్తగా మనం చేసుకోవాలా. సో ఇది ఇప్పుడు మనం దీన్ని అసలు గోల్డ్లో కలుపుకోవచ్చు, బాగానే ఉంటుంది. సో 1+2 2+3 3+4 అనేది తర్వాత ఆలోచించుకోవాలి. ముందుగా మనం కావాల్సినటువంటిది ఏంటంటే బరువు, మెరుపు, నునుపు, కలరు, యాసిడ్ ప్రూఫ్, అలాగే డెన్సిటీ అన్నీ రావాలి. ఇది బజార్ వెండి మీద వేసాను. డెన్సిటీ మీద వేస్తే మనకి అదేమవుతుందంటే కంప్యూటర్ టెస్ట్కి వస్తుంది. ఇది కూడా వస్తుంది, కానీ కొంచెం తక్కువ వస్తుంది. సో ఈ వెండి చూడండి, ఇప్పుడు వెండి పూర్తిగా మారిపోయింది, 22 క్యారెట్ల కలర్లో ఉంది. దీంతో డైరెక్ట్గానే ఆభరణాలు చేసుకోవచ్చు, బంగారం కలుపుకునే పని కూడా లేదు. కాకపోతే కొద్దిగా రెడ్డిష్ వస్తుంది, కాబట్టి దీనికి కొంచెం బీజింగ్ కలపచ్చు, లేదా వేరే ఏదైనా సింధూరాలు, ఆకుపచ్చ రంగు ఇచ్చే సింధూరాలు వేసుకోవటం, లేదా వేసుకోకపోయినా ఇలా కూడా మార్కెట్ అయిపోద్ది. లేదా మనం డైరెక్ట్గా కూడా బంగారం కలపకుండా కూడా చిన్న చిన్న ఉంగరాలు అవి చేయించుకోవచ్చు. కలర్ బాగానే ఉంటుంది. 22 క్యారెట్ల కలర్ ఇది, జాగ్రత్తగా చూసుకోండి. దీనికి కొంచెం బీజింగ్ కలుపుకుంటే కలర్ వస్తుంది, పసిమి. లేదా కోబ్రస్, కర్పూరం, సింధూరం లాంటిది కొడితే కొంచెం రెడ్డిష్ నుంచి ఎల్లోయిష్ లేదా గ్రీనిష్కి వస్తుంది. ఇలాంటివన్నీ చేసుకోవాలి. ఇప్పుడు గీటు పెట్టాను, గీటు జూమ్ చేసి చూసుకోండి, వీడియో చూసేటప్పుడు జూమ్ చేసి చూసుకోండి. ఇప్పుడు గీటు బాగానే వస్తుంది, గీటు యాసిడ్ కాగుతుంది, మెత్తగా ఉంది, రంగు ఉంది, ప్రూఫ్ కూడా ఉంది. ఇంతకు మించి కావాల్సింది ఏం లేదు. చాలామంది కంప్యూటర్లు అంటున్నారు. అసలు కంప్యూటర్కి సరిగ్గా మనం తయారు చేస్తే కంప్యూటర్కి ఆటోమేటిక్గా వస్తుంది. మిషన్ టెస్ట్ మీకు కలర్ సరిగ్గా లేక, ప్రూఫ్ సరిగ్గా లేక, బరువు సరిగ్గా లేకపోతే కంప్యూటర్ చెప్పదు. ఆ 3 ఇందులో ఉన్నాయి. అవసరమైతే మనం డెన్సిటీ వెండి మీద కూడా దీన్ని వాడుకోవచ్చు. సో ఎక్స్పెరిమెంటేషను ఇది సక్సెస్ఫుల్గా అయింది. కలర్ మీరు చూడొచ్చు, పూజ రంగు అదిరిపోతుంది. 22కి తగ్గలేదు అది కలరు. కొంచెం షైనింగ్ పెడితే 22 వచ్చేస్తుంది. ఇప్పుడు గీటు మీద యాసిడ్ వేస్తున్నాను, నైట్రిక్ యాసిడ్ అండి. ఈ నైట్రిక్ యాసిడ్ కూడా చక్కగా ఆగుతుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. సో ఇది కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, ఫార్ములాలు కాంటాక్ట్ చేసుకోండి. నేను ఎక్కువ మాట్లాడే వ్యక్తిని కాదు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడడంలో ఉపకారం లేదు. చాట భారతం చెప్తూ ఉంటారు, సత్తు కట్టండి, తాళకం కట్టు, ఆ మూలుకలో పెట్టండి, ఈ తుక్కులో పెట్టండి, ఆ ముద్దలో పెట్టండి అంటూ ఉంటారు. అంత అవసరం లేదు. ఇందులో మూలికలు లేవు, ధాతువులు అంటే పాషాణాలు కొన్ని ఉంటాయి. అంత వర్క్ ఇంట్లో కూర్చొని చేసుకునే వర్క్. సో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా రసవాదం అంటే ఖచ్చితంగా మీకు పని ఉంటుంది, అంత ఈజీగా పనులు కావు, కష్టపడాలా. చూసి నేర్చుకోండి. కలర్ ఎలా ఉందో అంతా, అది వెండి, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే మొదటి నుంచి వీడియో పెడతాం కష్టంగా ఉంది, అందుకని నేను మధ్యలోంచి పెట్టా. కెమికల్స్ కూడా మనం ఏమీ లేవు ఇందులో. మనం మామూలుగా రసవాద వస్తువులే 2 మందులు తయారు చేసుకొని వెండి మీద వేసుకోవడమే. గీట్ ఏం చెరగదు, గీటు బాగుంటుంది. గీటు గురించి ఇబ్బంది ఏం లేదు. గోల్డ్ కొంచెం బీజం కలిపితే ఇంకా బాగుంటుంది. రెండోసారి కూడా యాసిడ్ పెట్టాను, రెండోసారి కూడా వాటర్ పోస్తాను. యాక్చువల్గా పక్క గీటు కూడా దీనిదే, 2 గీట్లు దీనియే.